హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము క్రిస్పీ చికెన్ పకోడీ మనం చేసుకుంటున్నాము. అది కూడా 2 నిమిషాలు. మన వీడియో కూడా కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఫుల్ వీడియో చూసేయండి అండ్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలుంటే షేర్ చేయండి నచ్చితే. సో ముందుగా మనము 1 కేజీ చికెన్ని తీసుకుందాము. చక్కగా కడిగేసి చిన్న చిన్న పీసెస్ కింద కొట్టించుకుంటే ఏంటంటే బాగుంటుంది, తొందరగా వేగిపోతుంది అనమాట. సో ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత బియ్యం పిండి వేసానండి. 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా పిండి. సో ఈ మైదా పిండి తినలేని వాళ్ళు మొక్కజొన్న పిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా వేసి ఇదంతా కూడా కలుపుకుందామండి. చక్కగా కలిపేసి ఒక 1/2 అవర్ పాటు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదంటే అప్పుడే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. 1/2 అవర్ మనం పెట్టేసుకున్నామంటే కొంచెం బాగా పడుతుంది ముక్కలకు, ఉప్పు కారం కూడా. ఆ తర్వాత ఇందులో నేను ఓట్స్ వేసాను అనమాట. ఈ ఓట్స్ ఎందుకంటే చాలా క్రిస్పీగా వస్తుంది ఓట్స్ వల్ల, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒక మంచి టేస్ట్ వస్తుంది, కేఎఫ్సి చికెన్ లాగే ఉంటుంది అనమాట. ఓట్స్ అక్కడక్కడ మంచిగా వేగిపోయి చిప్స్ లాగా తగులుతూ ఉంటాయి. సో ఇది కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా సిమ్లోనే వేయించుకోవాలన్నమాట. ఏంటంటే హైలో వేయించుకుంటే తొందరగా ముక్క అనేది లోపల ఉడకకుండా ఉంటుంది. సో మనం సిమ్లో వేయించుకోవాలి. అలా ఎర్రగా వేయించుకొని తీసేసుకోవాలి. అంతే అండి, చక్కగా ఓటీటీలో మూవీస్ చూసుకుంటూ ఒక ఆదివారం సాయంత్రం ఇలాంటి పకోడీ చేసుకొని తింటే ఆ కిక్కే వేరనమాట. సో మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. సో బయట అసలు రెస్టారెంట్లోకి వెళ్ళి తినొద్దు, అసలు ఆయిల్స్ అవన్నీ కూడా బాగుండట్లేవట. సో మన చేతుల్లో ఉన్నప్పుడు మన చేత్తో మనం చేసుకొని తింటే వేరు కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.